స్వప్న నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వర్, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్లొద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? ఏంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటి నేను పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. అయ్యో, మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా. ఇప్పుడు చూడు, నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో, ఏం చేస్తున్నారండి? సూసైడ్. మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఏమిటి? ఇదిగో, నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయి. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి, మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడి పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్. ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళ నాకుతుంటేను. నీకు నీచోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని
నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, నాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకో. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది చెబుతాం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారా సార్, విన్నారా సార్? మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్. ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు ఈ డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నా? మొహం చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మర్డర్ చేయాలి. అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టరా? ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడి చేస్తారు మరి తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్. పళ్ళు మీకును ఇంజక్షన్ లాక. నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పడవ సాధిపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో నేను పడిపించుకుని వస్తాను. చేరిపోవే, లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. ఇవ్వు. చీర వద్దు.